మన జుట్టు వాని చేతిలో పెట్టుకుంటాడు. అందుకని పంచాంగం అంటాడు, లేకపోతే ఇది అంటాడు. ఒక టైం మంచిగా ఉంటుంది, ఇంకో టైం మంచిగా ఉండదా? ఈ టైంలో తుమ్మొద్దు అంటాడు, ఈ టైంలో తగ్గొద్దు అంటాడు. అంటే నువ్వు ఏం చేసినా, నువ్వు ఇల్లు కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, నువ్వు తుమ్మినా, నీ ఇంట్లో పెళ్ళైనా వానికి తెలవాలి. అంటే నీ జుట్టు వాని కంట్రోల్లో పెట్టుకుంటాడు. వానికి కష్టపడకు, ఏడ పైసలు వస్తున్నాయో వానికి తెలవాలి. తెలిస్తే వాడిని దోస్తీ చేసుకుంటాడు, లేకపోతే వానికి శాపం పెడతాడు, వాడిని బెదిరిస్తాడు, మొత్తం మీద పైసలు పుంజుకుంటాడు. అంటే కూసున్న దగ్గర వాడు చక్రం తిప్పడానికి బాపనోడే పూజారి ఉంటాడు. అది కుట్ర, అర్థమైందా? వాడు వేరే వాడిని కానియాడు, అంటే కంట్రోల్ వేరే వాని దగ్గర ఓనియాడు, వేరే వాడిని జడ్జి కానియాడు. వాడు ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుందాం, ఏ శాఖ అన్నా తీసుకుందాం, అన్ని కార్యదర్శులు కూడా బాపనోళ్ళే. మేమేం చేయాలరా? మరి జిఎస్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 18% చేస్తా అంటే ఈ బాడకు 35%, మొన్నటిదాకా 30 ఉండే, 28% ఉండే, ఇప్పుడు 35 చేసిండు. అంటే నువ్వు 100 రూపాయల వస్తువు అనుకుంటే ఎంత 35 రూపాయలు నేను కట్టాలంట. ఆ 35 రూపాయలు ఎక్కడికి వద్దంట మనం.